హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్ హైదరాబాద్ లో కురియన్ కమిటీ రెండో రోజు పర్యటించనుంది. ఈ మేరకు మొదటి రోజు పార్లమెంట్ లో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ ముగిసింది. ఇవాళ డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ అనంత్. ఏదైతే కాంగ్రెస్ హైకమాండ్ నియమించినటువంటి నిజ నిర్ధారణ కమిటీ, ప్రీమియర్ కమిటీకి సంబంధించి ఏదైతే కురియన్ కమిటీ ఉందో ఆ కమిటీ ఈరోజు రెండో రోజు కూడా గాంధీ భవన్ లో ఈ నేతలకు సంబంధించిన భేటీ ఉంటుంది. అయితే ప్రధానంగా నిన్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు, 17 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అంటే గెలిచిన అభ్యర్థులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా ఓడిపోయిన అభ్యర్థులు కావచ్చు, వీళ్ళతోటి ముఖాముఖి అయింది కమిటీ. అయితే ఈ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉండగా కేవలం కురియన్, పీజే కురియన్ అండ్ మన ఏదైతే రకీబుల్ హాసన్, ఈ ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. ఈ రోజు పర్గాల్ సింగ్ కూడా హాజరవుతారు. కానీ నిన్న కురియన్ నిన్న రాత్రి సమీప బంధువులు చనిపోవడంతో కూడా కురియన్, పీజే కురియన్ కేరళ తిరిగి వెళ్తారు. ఈ రోజు పర్గాల్ సింగ్, రికాబుల్ హసన్ ఇద్దరు ఈ నేతలతో భేటీ అవుతారు. అయితే నిన్న 17 పార్లమెంట్ స్థానాల్లో 16 మంది మాత్రమే ఈ భేటీకి హాజరయ్యారు. అయితే పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీ మాత్రం అక్కడ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పర్యటనలో హాజరుగాలేకపోయారు. అయితే వంశీ కూడా ఈ రోజు హాజరవుతారు. మరొక వైపు ఈ రోజు భేటీలో 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే 64 మంది అభ్యర్థులు గెలిచారు, అదేవిధంగా కంటోన్మెంట్ అభ్యర్థి స్వీకరించి ఏదైతే గెలిచిన పరిస్థితి ఉప ఎన్నికల్లో, ఈ నేపథ్యంలో ఇటు గెలిచిన 65 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కావచ్చు. మరొకవైపు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, వీళ్ళతోటి ఈ రోజు ఈ కమిటీ ముఖాముఖి అవుతుంది. అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు అవుతుంది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ గెలవాల్సిన చోట ఎందుకు ఓడిపోయింది, అదేవిధంగా బీజేపీ ఎందుకు బలం పుంజుకుంది అనే అంశాలు మాత్రం పార్లమెంట్ కు సంబంధించిన రివ్యూలో అడిగిన పరిస్థితి. మరి ఈ రోజు ఈ అసెంబ్లీకి సంబంధించిన అంశాలు ఏమవుతాయి అనేది మాత్రం తెలియాల్సింది. మరికొద్ది సేపట్లో గాంధీ భవన్ లో కురియన్ కమిటీ సభ్యులు ఈ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతోటి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో భేటీ అవుతారని చెప్పొచ్చు. శ్రీనివాస్, మరి కొరియన్ కమిటీ ఇంకా ఎన్ని రోజులు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది? తెలంగాణలో ఇంకెన్ని రోజులు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది? అంటే 3 రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చింది. అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వైఫల్యాలని ఏదైతే తెలుసుకునేందుకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ కురియన్ కమిటీని వేసింది. ప్రధానంగా గెలవాల్సిన చోట, అంటే తెలంగాణతో పాటు ప్రధానంగా 5 రాష్ట్రాల్లో ఈ కమిటీ పర్యటిస్తుంది. తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా కేరళ, అంటే ఈ 5 రాష్ట్రాలతో కూడా ఈ కమిటీ పర్యటిస్తుంది. అయితే దీనిలో భాగంగానే తెలంగాణలో 3 రోజులు పర్యటిస్తుంది. అయితే నిన్న, ఈ రోజు, రేపు ఈ 3 రోజులు పర్యటించి దీనికి సంబంధించిన క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తుంది. అంటే వైఫల్యాలు కావచ్చు, అదేవిధంగా గెలిచిన చోట గెలవడానికి కారణాలేంటి, ఓటమికి కారణాలేంటి, అదేవిధంగా ఏ సెగ్మెంట్ లో కాంగ్రెస్ బలంగా ఉంది, ఏ సెగ్మెంట్ లో బలహీనంగా ఉంది అనే అంశాలు ఏదైతే తెలుసుకుంటున్నారు క్షేత్రస్థాయిలో. మరొక వైపు దీనికి సంబంధించి ఏదైతే నిజ నిర్ధారణకు సంబంధించిన ఈ అంశాలు ప్రధానంగా తెలుసుకుని హైకమాండ్ కి నివేదికని అందజేస్తుంది. దీనిలో భాగంగా రెండో రోజు ఈ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో భేటీ అవుతుంది. రేపు క్షేత్రస్థాయిలో ముఖ్య కార్యకర్తలతో కూడా భేటీ అవుతుందని కావాలని భావిస్తుంది. అనంతరం కూడా రేవంత్ రెడ్డితో కూడా ప్రత్యేకంగా భేటీ ఈ 3 రోజులకు సంబంధించిన అంశాలను ఆయనతో చర్చించి రిపోర్ట్ ని తీసుకొని కాంగ్రెస్ హైకమాండ్ కి ఏదైతే అందజేస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా మరి ఈ అంశాలపై కూడా సీరియస్ గా దృష్టి సారించి హైకమాండ్ ఈ నిజ నిర్ధారణ కమిటీ వేసిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.